అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వైసీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. డిఎస్సీ నియామకాలపై సిబిఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నేతృత్వంలో ఈ దీక్షలు ఈ నెల 9 వరకు కొనసాగనున్నాయి. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాల 2 మాసాలు కూడా పూర్తి అవుతాయి. అనేకమైన వాగ్దానాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా 4 లక్షల మందికి ఉద్యోగాలు కొత్తవి కూడా ఇచ్చి మొత్తం పైన 25 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేనిచో ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు కూడా చెల్లిస్తామని కూడా వాగ్దానం చేయడం జరిగింది. అలాగే ఈ రోజు విద్యా కానుకగా ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు కూడా రియంబర్స్ చేస్తామని, వసతి దీవెన ఇవన్నీ కూడా చెల్లిస్తామని కూడా మాట చెప్పడం జరిగింది. ఈరోజు 25,000 ఉపాధ్యాయ పోస్ట్ ఉంటే కేవలం 16,300 మాత్రమే ఫిలప్ చేసి, ఆ 16,300 కూడా వారికి కావలసిన వారికి పేపర్ అనేది కూడా లీక్ అనేది కూడా చేసి వారికి పేపర్ అందించి ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అలాగే స్పోర్ట్స్ కోటా కింద ఉండేటివి కూడా ఈరోజు గోల్డ్ మెడలిస్ట్ ఉన్నా వారిని కాదని కేవలం పార్టిసిపేషన్, ఎవరైతే స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేశారో చాలు ఆ అసోసియేషన్ మాత్రమే సర్టిఫికేట్ తీసుకొని కూడా ఈరోజు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. గోల్డ్ మెడలిస్టులకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదు. 15 లక్షల నుంచి 20 లక్షలు కూడా అమ్ముకోవడం కూడా జరిగింది. ఈరోజు అలాగే ఎవరైతే పేపర్ లీక్ అయ్యి అక్కడే ఉన్న ఎంప్లాయీ, అవుట్ సోర్స్ ఎంప్లాయీ నవీన్ అనే ఎంప్లాయీకి జోన్ 2లో మొదటి ర్యాంక్ వస్తే అది గుర్తించే ఈ ప్రభుత్వం అతనికి ఉద్యోగం ఇవ్వకపోతే అతను కూడా కోర్టుకు కూడా హైకోర్టుకు కూడా పోవడం జరిగింది. ఇంతవరకు ప్రభుత్వం తరఫున, విద్యాశాఖ తరఫున అఫిడవిట్ కూడా ఫైల్ కూడా చేయలేని వైనాన్ని కూడా అందరూ కూడా గమనించారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వం